సామాజిక అస్త్రం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ పార్టీ వాళ్ళని, మీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు పేటరేగిపోయి ప్రజల యొక్క సంబంధించినటువంటి ఆస్తుల్ని కాజేసి వాళ్ళ యొక్క జీవన విధానంలో రావాల్సినటువంటి డబ్బుల్ని కొట్టేసి నువ్వు గుడ్డి నీరో చక్రవర్తిలాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే నీ చేతగానితనం వల్ల, నువ్వు నోరు మూసుకుని పట్టించుకోపోవటం వల్ల, నీరో చక్రవర్తిలాగా ప్రవర్తించడం వల్ల ఆనాడు అతను చేసినటువంటి దురాఘాతాలు 1 కాదు 2 కాదు 3 కాదు, ఆ విషయాలన్నిటికీ ఈనాడు జవాబు చెప్పేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది అతనికి. మా నియోజకవర్గంలో కానీ మా జిల్లాలో కానీ ఎక్కడా లేనటువంటి సమస్య ఒక్క అబ్బాయి చౌదరికి ఒకళ్ళిద్దరికే ఎందుకు వస్తుంది అని ఒక్కసారైనా మీరు ఆలోచించారా అని అడుగుతున్నా. నువ్వు అది ఆలోచించకపోగా, మాట్లాడకపోగా మీరు ఎదురు మేమంతా ఉన్నాం, వైఎస్ఆర్ కుటుంబం నీ వెంటే ఉన్నాం అని చెప్పి మెసేజ్ ఇస్తున్నారు. మీకు నిజంగానే వైఎస్ఆర్ కుటుంబం అంతా మీ వెంటే ఉంటే మీరు బ్రౌన్సర్లు ఎందుకు తెచ్చారు, గోండాలను ఎందుకు తెచ్చారు, ఎందుకు మీ తోటలో మీరు కాయలు కోసుకుంటానికి అంత అంగమా ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాను నేను స్ట్రైట్గా. ఈరోజు మీ లెక్కలన్నీ తేలుస్తూ ఉంటున్నావు, మేమేం చేసామని లెక్కలు తేలుస్తావు, ఏమీ చేయకుండానే మా లెక్కలన్నీ గతంలో తేల్చారు మీరు ఉత్తి పుణ్యానికే. ఏ పాపం తెలియకోకుండా ఉన్నవారికి మామూలుగా ఒక గుడికి వెళితే కూడా గంజాయి కేసు పెడదామని ప్రయత్నం చేశారు. తిప్పి తీసుకొచ్చి నా ఇంటికాడ ఏమి చేయాలో చేతగాక దిగబెట్టినటువంటి సంఘటనలు మర్చిపోయావా నాని అని అడుగుతున్నా. ఏదో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని వాళ్ళ మీద నోరు పారేసుకుంటున్నావు. ఏదో నీవేదో పెద్ద సత్యహరిచంద్రుల్లాగా నీ మీదేమీ మచ్చలు లేనట్లు. కనీసం నీ భార్యను కూడా కేసులు ఇరికిచ్చావు నువ్వు చేసిన తప్పుడు పని వల్ల, నువ్వు చేసిన దోపిడీ వల్ల. నువ్వు ఇన్స్పెక్టర్ బెయిల్ తెచ్చుకునేది వరకు నువ్వు ఎక్కడికి పారిపోయావు నీకు తెలీదా? కేసులు పెడితే పెట్టండి అని అంటున్నావు ఏంటి? తప్పు చేసిన వాడు తప్పనిసరిగా చట్టం ముందు, న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబడాల్సిందే. ఒకరోజు వెనకవచ్చేమో, ఒకరోజు ముందవచ్చేమో, నువ్వు కాదు ఎవడు ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితి. నీ నాయకుడికే ఈ రోజున 33 కేసులు ఉన్నాయి. 33 కేసుల్లో 11 సిబిఐ పెట్టింది, 7 ఈడీ పెట్టింది, మిగిలినవన్నీ మామూలు కేసులు. ఈ కేసులన్నీ కూడా మీ నాయకుడు దాచేస్తే వచ్చినటువంటి కేసులు. మా మీద పెట్టిన కేసులు, మా నాయకుడి మీద పెట్టిన కేసులు పెట్టుడు కేసులు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక అణగదొక్కటానికి నువ్వు పెట్టించినటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.